వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్లు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా గోరుడు మండలం నాగపురంలో జరిగిన సుంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి రథోత్సవంలో కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. రథోత్సవంలో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యేలు అమ్మవారిని రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీ నాగరాజు ఎమ్మెల్యే దస్తగిరికి స్థానానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరాములు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హనుమకొండలోని డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదని, అంబేద్కర్ అందరివాడని ఎంపీ కడియం కావ్య అన్నారు. దేశ స్వాతంత్రత అనంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడే తదితరులు పాల్గొన్నారు. जोहार बाबा साहेब अम्बेडकर, जोहार जोहार बाबा साहेब अम्बेडकर, जोहार जोहार
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మేము వరంగల్ జిల్లా ప్రతినిధులము ఎమ్మెల్యేలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అఫీషియల్స్, మన ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అందరం కూడా వచ్చి ఇక్కడ మా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే మాకు ఈ అవకాశాలు లభించినాయి. ఒక దళిత మహిళగా, ఒక దళిత బిడ్డలుగా, తర్వాత మహిళలుగా కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ఇప్పుడు ఓటు హక్కు కూడా కలగడానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు. మనమందరం ఇంత సంతోషంగా ఉన్నాము. ఒక రాజ్యాంగం రచించాడు, కేవలము హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా సమసమాజం నిర్మించాలి అన్న ఉద్దేశంతో, భారతదేశము అద్భుతంగా ముందుకు నడవాలి, అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, ఎంతో ముందు చూపుతోటి కూడా రాజ్యాంగ నిర్మాతగా ఆయన గొప్ప సందేశాలు ఇచ్చాడు, గొప్ప రూల్స్ పెట్టినారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ వారు చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని తీసేద్దాము, లేకపోతే రాజ్యాంగంలో మార్పులు చేద్దాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మేము అది ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము. గత ఒక నెల రోజుల పాటు మేము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక పాదయాత్రలు నిర్వహిస్తున్నాము. ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. గ్రామాల్లో కూడా ప్రతి చివరి ఇంటి వరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకి అసలు రాజ్యాంగం గొప్పతనం ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారు, బాపు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి భారతదేశ ప్రజలందరికీ కూడా ఇంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ అందరికీ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ కళ్యాణ మహోత్సవం వేద పండితులతో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ద్వారా అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల బృందం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకి పుణ్యం. ఇది సక్కనైన గంగమ్మ పండుగ, గ్రామ ప్రజల నడుమ జరిగే వేడుక. దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిధి. నిండు మనసుతో బోనం చేసిన భోగ భాగ్యాలు ఇచ్చే తల్లే. గంగమ్మ అని పిలువంగానే భక్తులకు బదులిచ్చుతున్నదే, అమ్మల గన్నా అమ్మ మన అందరి బంధువేనమ్మా. 5 years
ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టి వెంకటస్వామి పూర్తి తెప్ప అందరూ పుట్టుక ముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాణ వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5 నెలలు 6 నెలలు పెట్టేవాళ్ళు ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందుగా 2 నెలలు ముందు పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందుగా 2 నెలలు ముందు చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందు పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు కాబట్టి మా క్యాస్ట్, మా మొదలైన క్యాస్ట్, మా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫాక్షన్ చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం. రాబోయే రోజుల్లో ఎద్దులు పంపిణీ చేసే అవకాశం. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ వీప్ ధర్మపురి ఎమ్మెల్యే ఆడూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తాడిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి దవంత వసంత, చైర్మన్ శ్రీమతి దవా వసంత, పలు కుల సంఘాలు, అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాపాడుకుందాం భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి జై 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. Ambedkar, Ambedkar, great son of India. Ambedkar, Ambedkar, great son of India. Ambedkar, Ambedkar, great son of India. Ambedkar, Ambedkar, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి. जय भीम, जय 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 भीम, जय भीम जय भीम, जय 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 भीम, जय भीम जय भीम. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार. భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి జై 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 భీమ్, జై భీమ్ జై భీమ్, వర్ధిల్లాలి. చిన్న భవనం దూరం చాకుంటే అయిపోతున్నది.
ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా శెట్టిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జైపూర్ ఎక్స్ జెడ్పీటీసీ మేడి సునీత, తిరుపతి మరియు బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలో జగదాంబ సెంటర్ కూలీలాడలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి కార్యదర్శి బానతి మోజే ఆధ్వర్యంలో 134వ డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి రాష్ట్ర కార్యదర్శి బానతి మోజోస్ మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న ఇదే రోజున ఇదే తేదీన మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో ఒక మహర్ కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారని, ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన ఈ సేవలకు గుర్తుగా సెలవు దినాన్ని ప్రకటించి ఈయన జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని కార్యాలయాలకు ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు. బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి. అయితే రత్నగిరి జిల్లాలో ఆయన జన్మించి ఉన్నాడు. 1991లో జన్మించడం జరిగింది. ఏప్రిల్ 14వ తారీఖున ఆయన మహాశయుడు జన్మించడం ద్వారానే అంటరాంతరం కానీ, మరి కుల నిర్మాణం కానీ, మరి పేదరికము, గొప్ప వ్యత్యాసాలను నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఈరోజు మనమందరం ఇక్కడ సంతోషంగా కలిసి సభను చేసుకోవడానికి కూడా బిఆర్ అంబేద్కర్ ఆయన గొప్పతనమే. బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ సృష్టికర్త. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజలందరూ సత్సమానంగా సుఖశాంతులతో దేశమంతా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి త్యాగశీలి అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మనము ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని, ఆయన యొక్క పుట్టినరోజు స్మరించుకోవాలా. ఎందుకంటే మన రాజ్యాంగం చక్కగా ఉంటేనే మన దేశం సరిగా పరిపాలించగలుగుతారు అధికారులు కానీ, ఎవరైనా కానీ. దాన్ని స్ఫూర్తించుకొని మనం రాజ్యాంగాన్ని గౌరవించి, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి అందరూ ప్రజలందరూ దాన్ని సక్రమంగా నడిపించుకొని సుఖశాంతులతో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము కూడా దాన్ని అమలు చేయడానికి నేను రాష్ట్ర కార్యదర్శిగా కనసి మోజెస్గా నేను సేవ చేయడానికి ప్రజలందరూ ఎదుట నేను చెప్తున్నాను. ఏ అవసరం ఉన్నా కూడా రాజ్యాంగాన్ని బలపరిచి అన్ని పరిస్థితుల్లో నడిపించడానికి సహాయం చేయండి. మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అన్ని సమయాలలో మనం చేస్తూ మీ అందరినీ నాకు సహకారం ఇచ్చినందుకు మీ అందరికి పేరు వెళ్తున్నా. ఎల్మిగడ్డ వీరన్న, జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అంబేద్కర్ గారు జన్మించి
నేటికి 138 సంవత్సరాలు అయింది. 130 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన పేరు తలుచుకుందాం అంటే ఎందుకు? ఈ దేశంలో ప్రతి మనిషి పుడతాడు, చస్తాడు, అది మామూలు విషయం. కానీ ఈ దేశంలో ఒక దళిత మహార్కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అతను చదువుకునేటప్పుడు ఎంత హింసపడ్డదో తనందరికీ తెలియదు. అతను చదువుకోవడానికి పోయినప్పుడు స్కూల్లో అందరూ పోతున్నప్పుడు కూడా అతన్ని బయట కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే అతను లోన కూర్చుంటే మైల పడుద్దని చెప్పి ఆ పంతులు గారు కానీ ఆ పిల్లలు కానీ అతన్ని లోన కూర్చుని రాణించారు. ఒకరోజు ఒక సారు ఆయనని అందరి పిల్లల్ని కూర్చోబెట్టి అరే మీ లెక్క చెప్పండి అంటే ఎవరు కూడా లెక్క చెప్పలేదు. కానీ అంబేద్కర్ ఈయన లెక్క చెప్పు సార్ అని చెప్తే ఆయన ఆ పిల్లలందరూ కూడా అతను బోటు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే అంటే పిల్లలందరూ మధ్యాహ్నం భోజనాలు తెచ్చుకొని బోటు ఉంటే బోటు వెనకాల పెట్టుకునేవాళ్ళు. అయితే అతను బోటు ముట్టుకుంటే మా అన్నాలన్నీ మైలపడిపోతాయని చెప్పి అతన్ని రానియలేదు. అయినా సరే మాస్టరు ధైర్యం చేసి అరే పోత పేరు లేక ఒకరోజు అన్నప్పుడు ఏం కాదని చెప్పి లెక్క చేయమన్నాడు. అంటే ఆ పిల్లలు ఎవరు లెక్క చేయకపోయినా అంబేద్కర్ గారు ఆ లెక్క చేసి చూపెట్టడం వల్ల ఆ రోజు ఆ పిల్లలందరూ కూడా మా అన్నం అంతా మైలపడిందని చెప్పి అన్నం తీర్పారేసారు. అంత ఘోరమైనటువంటి హింసపడ్డ అయినా కానీ అంబేద్కర్ గారు ఆ హింసను కూడా బరాయించి చదువుకొని ఈనాడు దేశంలో మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్నటువంటి అన్ని చదువులకు ఇప్పటివరకు కూడా అంబేద్కర్ రచించిన పట్టాలు ఎవరు పొందలేనటువంటి విషయం. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఆ రాజ్యాంగ ఫలాలే ఈరోజు మనకి అంతా ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు ఈ నెల 27న లెల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ బహిరంగ సభకు 2 లక్షల విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్కు దళిత బంధు లబ్ధిదారులు విరాళంగా సేవించి 2 లక్షల చెక్కులను అందించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రథోత్సవ మహాసభ సక్సెస్ కావాలని, అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగించాలని దళిత బంధు లబ్ధిదారులకు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడారు. మళ్ళీ ఏం చేస్తాను అనేది ఆలోచించుకునేటట్టు మ్యాక్సిమం నాకు తెలిసి 60-70% అన్నా మనకు వస్తారు. జర కమ్యూనికేషన్ వ్యక్తి వాళ్ళ మధ్య మీరు కొంచెం దాన్ని బాధ్యతని జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీ రామన్న, జై కేటీ రామన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేటీ రామన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీ రామన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విజయవంతం చేద్దాం రజతోత్సవ సభను, మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన, మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన, మళ్ళీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం రజతోత్సవ సభను. రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి 25 ఏళ్లలో అడుగెడుతున్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి ప్రగతి పదంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారులమైనటువంటి మేము కేసీఆర్ గారి సభకు ఆర్థికంగా 2 లక్షల రూపాయలు సహాయం చేస్తామని రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళ చెక్కును 2 లక్షల చెక్కును అందించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమాన్ని, అదేవిధంగా ప్రగతి పదంలో అణగారిన దళిత వర్గానికి భారతదేశంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అందజేయాలనేటువంటి గొప్ప మహా సంకల్పంతో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఇక్కడ అనేక మంది చిన్న చిన్న కిరాణం షాపులు, అదేవిధంగా రైస్ డిపోలు, అదేవిధంగా ట్రాక్టర్లు, ఆటోలు, అదేవిధంగా ఇంకా అనేక వ్యాపారాలను
ఇలా చేసుకొని మేము కేసీఆర్ గారి సహాయంతో ఇలా మేము బతుకుతా ఉన్నాము. మా కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. గత పాలనలో పైరవీలు చేసుకునేటువంటి పరిస్థితి, దళితము మేము ఎవరికి గ్యారంటీ ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఉంటివి. బ్యాంకులకు పోతే షూరిటీలు అడిగేవారు. దళిత బంధు పథకం ఎవరి గ్యారంటీ లేకుండా, ఎవరి షూరిటీ లేకుండా దళితులం అయితేనే మాకు లబ్ధి పొందేటువంటి విధంగా గొప్పగా పథకాన్ని ప్రారంభం చేసి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. వారికి మద్దతుగా మేమందరం కూడా ఈ యొక్క బహిరంగ సభకు వారికి ఆర్థిక సహాయాన్ని పార్టీకి మేము ఇలా అందిస్తున్నామని వారు అందియడం, అదేవిధంగా మేము మా వాడలలో ఉన్నటువంటి వాళ్ళము మేమందరం కూడా సభకు అత్యధికంగా వేలాదిగా తరలి వస్తామని చెప్పినటువంటి తీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలన ఇలా ప్రజలలో ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతా ఉన్నది. ఇటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా గుణపాఠం చెప్పేటువంటి విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు కదలాలే, మీ యొక్క స్ఫూర్తిని చైతన్యాన్ని చాటాలని సందర్భంగా నేను ఈ యొక్క సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. జై తెలంగాణ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలోని మహిళలు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో కరెంటు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల భారతమ్మ, పసలాది రజిత, గోదెపాక శారద, దేవురుపాక రేణుక, మీనా, మహమ్మద్ గౌసియా, చిదురాల శోభ, ఎండి రజియా, ఎడవెల్లి అనిత తదితరులు మహిళలు పాల్గొన్నారు. 50 రూపాయలు అక్కడి నుంచి అంటే 100 రూపాయలు, చాలా ఇబ్బంది ఉంది. మేము నీరుకు ఏదైనా మానేస్తారు. మాకు గత ప్రభుత్వం 5 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. ఇంతవరకు మాకు ఆ ప్రభుత్వము పట్టాలు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా వచ్చినందుకు మాకు పట్టాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి ఒక్కటే విన్నపం, మాకు పట్టాలు ఇచ్చి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని ఎమ్మెల్యే యశస్వి గారిని మేము కోరుకుంటున్నాము. మేడం గారికి నమస్కరించి మేము చెప్పదలసింది ఏమనగా, మాకు డబుల్ బెడ్రూమ్లు 5 సంవత్సరాల కిందట ఇచ్చారు. రోడ్స్ లేవన్నారు, రోడ్స్ వేసారు కానీ లైట్స్ లేవు. మాకు సాయంత్రం 6 అయిందంటే అక్కడ సిట్టింగ్ వేస్తున్నారు మార్కెట్ దగ్గర. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు షాపులలో పని చేసుకునే వాళ్ళు, బయటికి వెళ్ళి లేబర్స్ రావాలి అంటే మొగదిక్కు లేని వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ మందు తాగుకుంటూ ఆ మార్కెట్ ముందు ఇక్కడ మూల మీద కూర్చుంటారు. రోజులు బాగాలేవు కాబట్టి మేడం గారికి మేము చెప్పదలసింది ఏంటంటే, రిక్వెస్టెడ్గా చెప్తున్నాం, ప్లీజ్ మాకు లైట్స్ కంపల్సరీ కావాలి. వాటర్ లేవు మేడం, ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాటర్స్ కూడా మాకు కంపల్సరీ కావాలి. ఇంత ముందుకి బోర్ ఉంటే బోర్ని వినియోగించుకున్నాము, బోర్ కూడా రావట్లేదు. డే బై డే అన్న వాటర్ ఇవ్వాలి, 2 డేస్కి ఒకసారి అన్న వాటర్ కావాలి, ఆ వాటర్ కూడా లేవు. లైట్స్, వాటర్ ఎండాకాలం కాబట్టి కంపల్సరీగా ఇవ్వమని కోరుకుంటున్నాం ప్లీజ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.